అందరికీ నమస్కారము. సమస్త సృష్టికారకుడు శివుడే కాబట్టి అతన్ని అనాది అని కూడా అంటారు. శివుడు అంటే ఆది అనంతము రెండు అని శివుని గురించి చెబుతారు. శివుడు ప్రపంచంలోని అన్ని రూపాలలో ఉన్నాడు. శివుని రూపము ఇతర దేవతల కంటే భిన్నంగా ఉంటుంది. పూలమాలలు నగలు ధరించకుండా భస్మంతో అలంకరిస్తారు. అతని మెడలో పామును ధరించి నుదిటిపైన చంద్రుడిని అలంకరించుకుంటారు. అంతేకాదు జటాజూటంలో గంగమ్మ తల్లిని మోస్తుంటాడు. శివుడు ధరించే ఆయుధాలు, కవచాలు, వస్త్రాలు అద్భుతమైనవి. వాటికి కొన్ని ప్రత్యేక అర్థాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. తలపై చంద్రుడు, నెలవంక శివుని తలపై ఆభరణంలా అలంకరించి ఉంటుంది. ఈ కారణంగా గ్రంథాలలో శివుడిని సోమ చంద్రశేఖరుడు అని పిలుస్తారు. శివుని తలపై కూర్చున్న నెలవంక మొదటి నుండి మనస్సు స్థిరత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇక మెడలో పాము. శివుడు పూలు లేదా నగలు ధరించడు, కానీ పామును మాత్రం మెడలో వేసుకుని ఉంటారు. శివుని మెడలో ఉన్న పాముని వాసుకిగా పిలుస్తారు. శివుని మెడలో ఉన్న పాము భూత వర్తమాన భవిష్యత్తుకు సూచకంగా పరిగణిస్తారు. పాము తమోగుణ ధోరణులకు ప్రతీక. శివుని మెడలో ఉండడం వల్ల తమోగుణ ధోరణులు శివుని ఆధీనంలో ఉన్నాయని చూపిస్తుంది. మూడవ కన్ను. శివునికి 3 కళ్ళు ఉంటాయి. కోపం వచ్చినప్పుడు ఆయన మూడవ కన్ను తెరుచుకుంటుందని, మూడవ కన్ను తెరిచిన వెంటనే విధ్వంసం సంభవిస్తుందని పండితులు చెబుతుంటారు. సాధారణ పరిస్థితుల్లో శివుని మూడవ కన్ను అంతరాత్మ రూపంగా మెలకువగా ఉంటుందట. శివుని మూడవ కన్ను జ్ఞానము, సర్వవ్యాప్తికి చిహ్నంగా చెబుతారు. శివుని మూడవ కన్ను పంచేంద్రియాలకు మించిన దృష్టిని అందిస్తుంది. అందుకే శివుడిని త్రయంబకుడు అంటారు. త్రిశూలము. శివుడు ఎప్పుడూ చేతిలో త్రిశూలాన్ని ఆయుధంగా పట్టుకుని ఉంటాడు. భౌతిక వేడిని నాశనం చేయడానికి త్రిశూలాన్ని ఆయుధంగా చెబుతారు. శివుని త్రిశూలంలో రాజసి, సాత్విక, తామసి అనే 3 గుణాలను కలిగి ఉంటుంది. దీనితో పాటు త్రిశూలాన్ని జ్ఞానము, కోరిక, పరిపూర్ణతకు చిహ్నంగా కూడా చెబుతారు. ఇక చేతిలో ఢమరుకము. ఢమరుకం అనగానే శివుని తాండవం మొదలవుతుందని, శివుని తాండవం వల్ల విధ్వంసం మొదలవుతుందని చెబుతారు. బ్రహ్మస్వరూపంగా భావించే పరమశివుని ఢమరుకము విశ్వశబ్దం నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఢమరుకము ప్రపంచంలోనే మొట్టమొదటి సంగీత వాయిద్యం అని కూడా అంటారు. శివుని చేతిలో ఢమరకము సృష్టి ప్రారంభానికి, బ్రహ్మశబ్దానికి సూచిక. ఇక రుద్రాక్షలు. శివుని కన్నీళ్ల నుండి రుద్రాక్ష ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారము ధ్యానం తర్వాత శివుడు తన కళ్ళు తెరిచినప్పుడు ఆయన కళ్ళ నుండి కన్నీటి చుక్క భూమిపై పడిందంట. దాని నుండి రుద్రాక్ష చెట్టు పుట్టిందని చెబుతారు. శివుడు తన మెడ, చేతులలో రుద్రాక్షను ధరిస్తారు. ఇది స్వచ్ఛత, సాత్వికతకు చిహ్నము. ఇక తలపై గంగమ్మ. శివుని జటాజూటంలో గంగమ్మ తల్లి ఉంటుంది. పురాణాల ప్రకారము గంగాదేవి స్వర్గం నుండి భూమికి దిగి వచ్చినప్పుడు శివుడు ఆయన జటాజూటంలో బంధించారని చెబుతారు. శివుని జడలో ఉండే గంగాదేవి భక్తికి నిదర్శనంగా భావిస్తారు. ఇక పులి చర్మము. పులిని శక్తికి, అధికారానికి చిహ్నంగా భావిస్తారు. శివుడు పులి చర్మాన్ని దుస్తులుగా ధరిస్తారు. ఆయన అన్ని శక్తులకు అతీతుడు అని చెబుతారు. అంతేకాదు పులి చర్మము నిర్భయత, సంకల్పానికి చిహ్నంగా కూడా చెబుతారు. నంది. నంది, వృషభ, ఎద్దు శివుని వాహనము. అందుకే ప్రతి శివాలయంలోనూ బయట ఖచ్చితంగా నంది దర్శనమిస్తుంది. నంది 4 పాదాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకగా సూచిస్తారు. ఇక భస్మము. శివుడు తన శరీరంపై భస్మాన్ని రాసుకుంటారు. ప్రతి జీవి ఒకరోజు బూడిదగా మారాలి అనే సందేశాన్ని ఇస్తుంది. ఇదండి శివుడు ధరించే ప్రతి ఆభరణం యొక్క వెనుక ఉన్న ఆంతర్యము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.